సింహరాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారము స్వాతి నక్షత్రము అమావాస్య రోజు ఎలాంటి విధులు పాటించడం వలన అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి లక్ష్మీ కటాక్షానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనప్పుడు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, టో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, తృతీయంలో రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, సప్తమంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి, అష్టమంలో రాహువు, రాజ్యంలో కుజుడు, వ్యయంలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి. అలాగనే కుజదోష ప్రభావం కారణం వలన అధిక గ్రహాలు అనుకూలం కన్నా వ్యతిరేకత కనపడుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో సింహరాశి జాతకులు బంగారు వర్ణం కలిగినటువంటి లేకుంటే ఎరుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలను ఆ రోజు ధరింపచేసుకోవడం, ఇంటికి ఒక తెల్లటి గుమ్మడికాయను ఛేదింపచేయడం, మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, యంత్రాన్ని, లక్ష్మీ గవ్వలను, గోమతి చక్రాలను ఏర్పాటు చేసుకొని పంచామృతములతో అభిషేకం చేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారికి గులాబీల దండను ప్రసాదంగా మహా అలంకారంగా ఏర్పాటు చేసినట్లయితే సంపూర్ణ సింహరాశి వారికి అదృష్టం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి.